హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. రేపే కదా కృష్ణాష్టమి. సో కృష్ణుడి పాదాలు ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దామా. నేను ఈరోజు 5 రకాలుగా కృష్ణుడి పాదాలు వేసి చూపిస్తాను. మీకు అందులో ఏది ఈజీ అనిపిస్తే అది వేసుకోండి. వీడియోని చూస్తూ తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మరి ఈ బుల్లి బుల్లి కృష్ణుడి పాదాలు చూస్తూ నేర్చుకుందామా. ఇప్పటిదాకా మనం 4 రకాల పాదాలు చూసాం కదా. 5వ రకం ఏంటంటే, ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా అనమాట. ఇలా కలుపుకొని తర్వాత పిడికిలి బిగించి ఇలా అనమాట బియ్యం పిండిలో అద్ది ఇలా ముద్ర వేసుకోవాలి. ఇది తడి మీద సరిగా కనిపించకపోయినా ఆరిన తర్వాత చక్కగా అచ్చం పాదముద్రల్లాగే కనిపిస్తాయి. అవి కూడా చక్కగా బుల్లి బుల్లి పాదాల్లాగా అచ్చం ఆ బుల్లి కృష్ణుడు అడుగుల్లాగే ఉంటాయన్నమాట. చాలా సింపుల్ మెథడ్, ట్రై చేయండి తప్పకుండా. ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి. ఇంటిని పేడతో అలుక్కొని బియ్యం పిండితోటి ఇలా అడుగులు వేసేవాళ్ళు అనమాట. ఇవి ఆరిన తర్వాత చక్కగా తెల్లగా భలే కనిపించేవట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.